జరిగిన నిజమైన ఇన్సిడెంట్. ఒక అబ్బాయికి నో చెప్పిన అమ్మాయి జీవితం ఎలా చేశాడో చూడండి. యామిని ప్రియ 20 సంవత్సరాలైన బీ ఫార్మసీ స్టూడెంట్. బెంగళూరులో బన్శంకరి దగ్గర ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటా ఉన్నింది. చాలా కామ్ మరియు చాలా బాగా చదువుకుంటా ఉన్నింది. విఘ్నేష్ యామిని ఒక నేబర్. యామినిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలాగే యామినిని ఇష్టపడడం స్టార్ట్ చేశాడు. ఒక రోజు యామిని దగ్గర వెళ్ళి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడు. యామిని అప్పుడే డైరెక్ట్గా నువ్వంటే నాకు ఇష్టం లేదు మరియు లవ్ అంటే నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అని క్లియర్గా చెప్పింది. కానీ విఘ్నేష్ యామినిని ఫాలో అవ్వడం వదలలేదు. ఇలాగే కంటిన్యూ చేశాడు. ఒకరోజు యామిని డైరెక్ట్గా చాలా కోపంతో నువ్వంటే నాకు ఇష్టం లేదు, క్లియర్గా చెప్తున్నాను కదా, ఎందుకు ఫాలో అవుతున్నావు అని అడిగింది. అలా కోపం చేసుకున్న విఘ్నేష్ యామినిని స్టాక్ చేయడం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. అదే మిషన్ యామిని. అలా వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు యామినిని స్టాక్ చేయడం మొదలుపెట్టారు. అంటే యామినిని క్లియర్గా అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది అంతా. అలా ప్రీ ప్లాన్డ్గా అక్టోబర్ 16 ఈవినింగ్ 2:30 అప్పుడు యామిని ఎగ్జామ్ ముగించుకొని మల్లేశ్వరం దగ్గర సంపంగి రోడ్ రైల్వే ట్రాక్ దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉన్నింది. అలా విఘ్నేష్ యామినిని అటాక్ చేసి ఆమె కళ్ళల్లో కారం పొడి చల్లి కత్తితో పొడిచి అక్కడే చంపేశాడు. అలా యామిని చనిపోయింది. తర్వాత విఘ్నేష్ని మరియు వాళ్ళ ఫ్రెండ్స్ని పోలీసులు 24 hours లోపల అరెస్ట్ చేశారు. మరియు యామిని వాళ్ళ పేరెంట్స్ జస్టిస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక అమ్మాయి క్లియర్గా నో అని చెప్పిందంటే అది నో అంతే. వాళ్ళని ఫోర్స్ చేయకూడదు లేదా ఇలా చంపకూడదు. మీరేమంటారు కమెంట్లో చెప్పండి. అండ్ డీత్రా బైట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.